హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు వీడియోలో మీరు చూడబోయేదైతే దీని పేరు తలుచుకోగానే నోట్లో నీళ్లు ఊరిపోవాల్సిందేనండి. అలాంటి రెసిపీ ఇది. అదేనండి, ఆంధ్రుల ఫేమస్ పచ్చడి, గోంగూర పచ్చడి రెసిపీ. ఆంధ్రుల విందు భోజనాల్లో కంపల్సరీగా పెద్దపీట వేసుకుని కూర్చుంటుందండి ఈ గోంగూర పచ్చడి అయితే. ఎన్ని రకరకాల పచ్చళ్ళు వచ్చినప్పటికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ గోంగూరదేనండి. గోంగూర తర్వాతే ఏ పచ్చడికైనా. వేడి వేడిగా అన్నం పెట్టుకొని అంత గోంగూర పచ్చడి అన్నంలో కలుపుకొని ఒక్క బొట్టు నెయ్యి వేసుకుని తింటుంటే ఉంటుందండి. అబ్బబ్బా, సూపర్ అంటే సూపర్ అండి. ఆ టేస్ట్ని మళ్ళీ మర్చిపోలేమనిపిస్తుంది. పైగా రోట్లో నూరామేమో పచ్చడి, మిరపకాయ గింజలు పంటి కింద తగులుతూ, పచ్చి ఉల్లిపాయ ముక్కలు నోటికి క్రంచీ క్రంచీగా తగులుతూ వెరీ వెరీ టేస్టీ పచ్చడండి. మరి పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి ఎంతో హితవుగా ఉండే ఈ గోంగూర పచ్చడికి ఏమేమి కావాలి, నేను ఎలా చేశాను, ఈజీగా ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. గోంగూర పచ్చడి చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట గోంగూరని తీసుకున్నానండి. గోంగూర అంతటిని కాడలు రాకుండా ఓన్లీ ఆకును మాత్రం తుంచుకుని రెడీ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకుని ఒలుచుకున్న గోంగూరను అంతటినీ నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద ఆరబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం ఒలుచుకున్న గోంగూరకి తగ్గట్లుగా అర చెంచా మెంతుల్ని, 35 చెంచా ఆవాల్ని, అలాగే ఒక పెద్ద గుప్పుడుతో గుప్పుడు నిండుగా ఎండుమిరపకాయలని తీసుకోవాలి. వేరే ప్లేట్లోకి సుమారుగా 7-8 పచ్చిమిరపకాయలని, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని, 7-8 వెల్లుల్లిపాయ రెబ్బల్ని పచ్చడిలో వేసి నూరుకోవడానికి, అలాగే తాలింపులో వేసుకోవడం కోసం 7-8 వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసినట్టు చిన్న దెబ్బ వేసి ఉంచుకోవాలి. అలాగే ఒక గిన్నెలోకి చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని కూడా తీసుకుని శుభ్రంగా కడిగి హాట్ వాటర్ పోసి నానపెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిని పొయ్యి మీద పెట్టుకుని కొంచెం అంటే 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసి కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న మెంతుల్ని, ఆవాల్ని నూనెలో వేసి వేగించుకోవాలి. మెంతులు మంచి రెడ్ కలర్ వచ్చే వరకు, అలాగే ఆవాలు చిటపటమనే వరకు కూడా వేయించుకోవాలి. ఆవాలు, మెంతులు 1 నిమిషం పాటు మంచిగా వేగిన తర్వాత దానిలోకి రెడీ చేసుకున్న ఎండుమిరపకాయలను కూడా వేసి చక్కగా దోరగా వేయించుకోవాలి. మాడనివ్వకుండా చూసుకోవాలి. 1 నిమిషం పాటు మిర్చి కూడా బాగా వేగిన తర్వాత మనం వేయించిన ఈ మూడింటిని కూడా వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసి కాగిన తర్వాత మనం రెడీ చేసుకున్న పచ్చిమిరపకాయలని రెండుగా ముక్కలుగా తుంచి వేసుకోవాలి. కొంచెం వేగనివ్వాలి. పచ్చిమిర్చి అంతా 1 నిమిషం పాటు వేగిన తర్వాత దానిలోకి మనం రెడీ చేసి ఉంచుకున్న గోంగూర మొత్తాన్ని పెట్టుకొని బాగా వేగించుకోవాలి. గోంగూరలో జిగురు శాతం లేకుండా ఉండడం కోసం నూనె తేలే వరకు బాగా కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. గోంగూర చాలా స్పీడ్గా మగ్గిపోతూ ఉంటుందండి. దగ్గరుండి అడుగంటకుండా జాగ్రత్తగా వేయించుకుంటూ ఉండాలి. 5 to 10 మినిట్స్ పాటు దగ్గరుండి గోంగూరని కలుపుకుంటూ వేయించుకుంటూ ఉంటే ఈ విధంగా మగ్గిపోతుందండి. నూనె బయటకు వచ్చే వరకు కూడా వేయించుకుంటూ ఉండాలి. ఇదిగోండి, మరో 5 మినిట్స్ పాటు వేయించేసరికి గోంగూర అంతా ముద్దలాగా అయిపోయింది, బాగా వేగిపోయిందండి. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. గోంగూర చల్లారేలోపు పచ్చడి నూరడం కోసం ముందుగా రోట్లోకి మనం ముందు వేయించిన ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయల మిశ్రమాన్ని అంతటినీ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చడికి తగ్గట్లుగా సుమారుగా మన చేత్తో గుప్పుడంతా కల్లుప్పును తీసుకుని మిరపకాయల మీద వేసుకుని దంచుకోవాలి. మిక్సీలో వేసుకోదలుచుకున్న వాళ్ళు మిక్సీలో వేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం కచ్చా పచ్చగా ఉండేటట్లు వేసుకోవాలి. యాక్చువల్గా రోట్లో మిరపకాయలు నలగడం కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుందండి. కానీ మనం కల్లుప్పును వేసుకుని దంచుకోవడం వల్ల కొంచెం ప్రొసీజర్ ఈజీ అవుతుంది. ఇలా 5-10 మినిట్స్ పాటు వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా నానపెట్టి ఉంచుకున్న చింతపండును వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పచ్చడి నూరడం కోసం రెడీ చేసి ఉంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకుని 1 నిమిషం పాటు దంచుకోవాలి. వెల్లుల్లిపాయ, చింతపండు కారంలో బాగా కలిసే విధంగా దంచుకున్న తర్వాత
దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఉల్లిపాయ ఇలా కచ్చాపచ్చాగా దంచిన తర్వాత గోంగూర వేయటం వల్ల గోంగూర పచ్చడిలో ఉల్లిపాయ ఫ్లేవర్ అంతా దిగి చాలా బాగుంటుంది. ఇలా వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఉల్లిపాయ ముక్కల్ని తాలింపులో కూడా వేసి వేగించి కలుపుకోవచ్చు. కారం, ఉల్లిపాయ ముక్కలు కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉండగా మనం మగ్గించి ఉంచుకున్న గోంగూరనంతటినీ కూడా వేసుకుని దంచుకోవాలి. ఇలా దంచుకునేటప్పుడు గోంగూర కొంచెం థిక్గా ఉంది, ముద్దలాగా ఉంది అని అనిపిస్తే కొంచెం పలచం చేసుకోవడం కోసం చింతపండు నానపెట్టిన వాటర్ ఉంటాయి కదండి, అవి కూడా వేసుకుని దంచుకోవచ్చు. చింతపండు వాటర్ వేసుకున్న తర్వాత పైకి చిందకుండా జాగ్రత్తగా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా నూరుకుంటున్నట్లుగా నూరుకుంటే సరిపోతుంది. 3 to 4 మినిట్స్ పాటు మనం వేసిన గోంగూరలో ఉన్న పచ్చిమిరపకాయలు కూడా బాగా నలిగే విధంగా తాళ్ళుగా ఉండకుండా జాగ్రత్తగా దంచుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పచ్చడిని అంతటిని వేరే ఒక బౌల్లోకి తీసేసుకుని వెంటనే రోట్లో నీళ్లు పోసేయాలండి. రోల్ని గౌరీదేవితో భావించి పూజిస్తాం కాబట్టి మనం ఇందులో ఏది నూరుకున్నప్పటికీ వెంటనే ఇలా వాటర్ పోసి చల్లబరిచేయాలని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నేను కూడా అదే ఫాలో అవుతూ ఉంటాను. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకోవడం కోసం మనం గోంగూర మగ్గించుకున్న అదే కడాయిలోకి 4 to 5 స్పూన్స్ దాకా ఆయిల్ని వేసి కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత 1 చెంచా చాయ్ మినపప్పు, 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర వేసి దోరగా ఎర్రగా వేగించుకోవాలి. 1 నిమిషం పాటు ఎర్రగా వేగిన తర్వాత 4-5 ఎండుమిరపకాయ ముక్కలు, మనం ముందుగా క్రష్ చేసి ఉంచుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకును కూడా వేసి వేగించుకోవాలి. తాలింపు అంతా శుభ్రంగా వేగిన తర్వాత మనం నూరి ఉంచుకున్న గోంగూర పచ్చడి మొత్తాన్ని తాలింపులో వేసి 1-2 నిమిషాల పాటు వేగించుకోవాలి. ఇలా వేగించుకోవడం వల్ల గోంగూర పచ్చడి తొందరగా పాడవకుండా ఉంటుందండి. 2 మినిట్స్ పాటు మనం వేసిన నూనె అంతా కూడా గోంగూరలోకి ఇంకే విధంగా వేయించుకుంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. అందుకే దీనికి ఆంధ్రుల అభిమాన పచ్చడి అని పేరు కూడా వచ్చినట్లుంది. ప్రొసీజర్ అంతా చాలా సింపుల్గా ఉన్నప్పటికీ టేస్ట్లో అయితే మాత్రం ఏ మాత్రం రాజీ పడలేదండి. అంత టేస్టీగా కూడా ఉంటుంది. పచ్చళ్ళలో ఎన్ని ఉల్లిపాయలు వేసి దంచినప్పటికీ, అలాగే తాలింపులో కూడా కొంతమంది వేసుకుంటూ ఉంటారు ఉల్లిపాయ ముక్కలు. అందులో కూడా వేసినా కూడా మనం అన్నం తినేటప్పుడు అన్నంలో పచ్చడి కలుపుకొని మళ్ళా పచ్చి ఉల్లిపాయ నంచుకుని తింటుంటే ఉంటుందండి. అబ్బబ్బా, ఆ టేస్టే వేరే లెవెల్. మరి నా స్టైల్లో ఒక్కసారి గోంగూర పచ్చడి మీరు కూడా ఇలా చేసి చూసుకుని మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.